ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో అడుగుపెట్టారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయంలో ఆహ్వానించారు. వారిద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడ పుతిన్ కు విందు ఇచ్చారు. పుతిన్ భారత్ లో 27 గంటల పాటు ఉండనున్నారు. నేడు ఆయనకు రాష్ట్రపతి భవన్ లో అధికారిక స్వాగతం లభించనుంది. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు పలు కీలక ఒప్పందాలు భారత్ రష్యా మధ్య కుదరనున్నాయి. అక్కడే ప్రధాని మోదీ ఆయనకు విందిస్తారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ ను భారత్ లో ప్రారంభిస్తారు. రాజ్ ఘాట్ ను పుతిన్ సందర్శించనున్నారు. రాష్ట్రపతి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. భారత్ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రోస్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య సమావేశంలోనూ పుతిన్, మోదీ పాల్గొంటారు. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవటం, చిన్న తరహా మాడ్యులర్ అణు రియాక్టర్ల రంగంలో సహకరించుకోవటం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో పుతిన్, మోదీ భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో భారత సంబంధాలు కొంత దెబ్బతిన్న సమయంలో ఇది కీలకంగా మారింది. $2 బిలియన్ జలంతర్గాముల లీజుపై రష్యాతో కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముడి చమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య లోటు భారీగా ఉంది. ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కుదరనుంది. వాణిజ్య లోటును పూడ్చేందుకు భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార, వినియోగ వస్తువుల ఎగుమతులు పెరగనున్నాయి. ఎరువుల దిగుమతులపైన ఒప్పందం కుదరనుంది. చమురు దిగుమతులపై రష్యా మరింత సబ్సిడీని ఆఫర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు జరగబోతున్న భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో దిగారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, రాత్రి 7 గంటల సమయంలో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ పాలెం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అన్ని ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఆయన స్వయంగా వెళ్లి పుతిన్ ని స్వాగతించారు. ఇటీవల కాలంలో అమెరికా తోటి టారిఫ్ వార్స్ తర్వాత అమెరికా పదే ఒక అనేక దేశాలను పన్నుల పేరుతోటి వేధిస్తుండటంతో కూడా భారత్ ఒకవైపు రష్యాతో మొదటి నుంచి కూడా భారత్ కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రష్యాతో ఉన్న సత్సంబంధాలతోటి మరోసారి రష్యా వైపు భారత్ మరింతగా చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటన కూడా అత్యంత కీలకంగా మారుతుంది. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు 7 మంది రష్యా మంత్రులు కూడా భారత్ రావడం ఇప్పుడు కీలకంగా మారింది. అంతర్జాతీయంగా ఈ రెండు దేశాల మధ్య మరోసారి చిరుస్తున్నటువంటి ఈ బలమైన స్నేహబంధం ఇటు చైనాకు, మరోవైపు పాకిస్తాన్ కు కంటగింపుగా ఉంది. భారత్ ఒకవైపు రష్యా మధ్య వాణిజ్యపరమైన, రక్షణపరమైనటువంటి అనేక రకాల ఒప్పందాలు జరిగే అవకాశం కనబడుతుంది. 20 నుంచి 25 ఒప్పందాలు రెండు దేశాల మధ్య జరుగుతాయని చెప్పేసి కూడా అంతా అంటున్నారు. ఒకవైపు భారత్ లో పుతిన్ దాదాపు 28 గంటల పాటు దేశంలో ఉంటాడు. ఆయనకు సంబంధించినటువంటి భద్రత విషయంలో దాదాపు 5 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఢిల్లీలో ఆయన ప్రయాణించి ఆయన పాల్గొనే అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. ఒకవైపు అమెరికా నుంచి ఇప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి 50-60 మంది ప్రత్యేక నిపుణులైనటువంటి భద్రతా సిబ్బంది ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన పర్యటించే ప్రాంతాలన్నింటి కూడా వారి ఆధీనంలో ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ రోజు తొలుత రాష్ట్రపతి భవన్ లో ఒకవైపు పుతిన్ భారత త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత ఒకవైపు హైదరాబాద్ హౌస్ జరిగేటువంటి రెండు దేశాల మధ్య జరిగేటువంటి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని
వివిధ వాణిజ్య రక్షణ రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై రెండు దేశాలు ఒప్పందాలు కూర్చుకుంటాయి. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి విందులో కూడా ఇద్దరు పాల్గొంటారు. భారత్ లో రష్యాకు సంబంధించిన ఒక ఛానల్ ని భారత్ లో ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత రాజ్ఘాట్ కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. మొత్తానికైతే భారత్ లో ఉన్నటువంటి పుతిన్ పర్యటన కూడా అత్యంత కీలకంగా మారింది. రాత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఎలాంటి ప్రోటోకాల్స్ అన్ని కూడా పక్కన పెట్టి తన కీలకమైనటువంటి మిత్రునికి, అత్యంత నమ్మకమైనటువంటి మిత్రునికి మోడీ స్వయంగా వెళ్లి ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు. ఒకవైపు భారత్ లో ఈరోజు ఒకవైపు వాణిజ్యపరమైనటువంటి అనేక రకాల అంశాలకు సంబంధించి ఇప్పటికే పెట్రోలియం లాంటి కీలకమైనటువంటి ఒప్పందాలు మరిన్ని జరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇటు అణు ఒప్పందాలకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైన అణు ఒప్పందాలకు సంబంధించిన విషయంలో కూడా భారత్ కు సహకారం అందించడం కోసం రష్యా పార్లమెంట్ ఇప్పటికే డ్యూమా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో మోడీ అదేవిధంగా ఇటు పుతిన్ ఇద్దరు కూడా అన్ని కీలక విషయాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు రక్షణ పరంగా S-24 గగనతల అంతరిక్ష రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయంలో వాటిని మరింతగా కొనుగోలు చేయాలని చెప్పేసి భారత్ భావిస్తుంది. సుఖోయ్ 30కి సంబంధించి ఇప్పటికే భారత్ వద్ద ఉన్నటువంటి యుద్ధ విమానాలను మరింతగా మోడర్నైజేషన్ చేయడం, సుఖోయ్ 57 లాంటి కొత్త విమానాలను కొనుగోలు చేయడం లాంటి ఒప్పందాలు ఉంటాయని చెప్పి అంటూ ఉన్నారు. ఒకవైపు భారత్ రష్యా మధ్య పెద్ద ఎత్తున కూడా వాణిజ్య లోటు ఉంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయి పెద్ద ఎత్తున కూడా భారత్ అమెరికా మధ్య వాణిజ్యం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా పదే భారత్ ను టారిఫ్లతోటి డొనాల్డ్ ట్రంప్ థ్రెటన్ చేస్తుంది కాబట్టి భారత్ చూపు ఇప్పుడు మరొకసారి రష్యా పైన మళ్ళింది. ఒకవైపు 90s, 80s, 70s, 90s మధ్య ఏ విధంగా అయితే భారత్ రష్యా మధ్య పెద్ద ఎత్తున కూడా ఒకవైపు సంబంధాలు ఉండేవి, అలాంటి సంబంధాలను మరింతగా ప్రోత్సహించుకోవడం కోసం భారత్ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇప్పటికే అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ కల్పనకు సంబంధించిన విషయంలో భారత్ సంబంధించిన నిపుణులంతా కూడా వివిధ దేశాల్లో పనిచేస్తారు. ఇప్పుడు రష్యా వైపు పెద్ద ఎత్తున కూడా వెళ్లాలని చెప్పేసి కూడా భారత్ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే భారత్ సంబంధించినటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్, అదేవిధంగా రోజ్ కాంగ్రెస్ సంయుక్త నిర్వహించేటువంటి వాణిజ్య సమావేశంలో భారత మండపంలో జరిగేటువంటి ఈ సమావేశంలో పుతిన్ పాల్గొంటారు. ఒకవైపు రెండు దేశాల మధ్య అనేక రంగాల సంబంధించినటువంటి ఇష్యూస్ పై కూడా మాట్లాడుకొని రెండు దేశాలు కూడా వీటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికాతోని భారత్ కు కొంత వాణిజ్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో కూడా దాన్ని పూడ్చుకోవడం కోసం భారత్ ప్రయత్నం చేస్తుంది. భారత్ నుంచి అనేక రకాల ఎగుమతులు ఇప్పుడు రష్యా వైపు చేయడం కోసం కూడా రెండు దేశాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరోవైపు భారత్ కు ఇప్పటికే ఒక రకమైనటువంటి ఒకవైపు అణు సామర్థ్యం కలిగినటువంటి సబ్మెరైన్స్ జలాంతర్గామి కూడా ఒకవైపు ఒకటి రష్యా నుంచి తీసుకోవాలని చెప్పేసి భారత్ భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈ సమావేశంలో వచ్చే అవకాశం కనబడుతుంది. అనేక ఆహార రంగానికి సంబంధించి కావచ్చు, ఫార్మా, వ్యవసాయ రంగానికి వినియోగ వస్తువులు పెద్ద ఎత్తున కూడా భారత్ నుంచి రష్యాకు వైపు ఎగుమతి చేయడం కోసం ఇరు దేశాల మధ్య కీలకమైనటువంటి ఒప్పందాలు జరుగుతాయి. దాదాపుగా 7 మంది మంత్రులు ఇప్పటికే పుతిన్ తో పాటు భారత్ కు వచ్చారు. పెట్రోలియం రంగం సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆ దేశ అంతర్జాతీయంగా పెద్ద పెట్రోలియం కంపెనీలకు సంబంధించిన అధినేతలు కూడా భారత్ రావడం అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు ఆపు చేయాలి. ఇది రష్యా ఉక్రెయిన్ వార్ లో రష్యాకు భారత్ ప్రోత్సాహం అందించే విధంగా ఉంటుందని చెప్పేసి పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి ఆరోపణలు భారత్ పట్టించుకోవట్లేదు. భారత్ ఎలాంటి కవ్వింపు చర్యలు దిగకుండా పూర్తి స్థాయి తమ సొంత సామర్థ్యం పైన ఆధారపడి ముందుకు వెళ్తుండడంతో కూడా ఇప్పుడు రెండు దేశాల మధ్య రష్యా వైపు భారత్ మధ్య కీలకమైనటువంటి ఒప్పందాలు ఇప్పుడు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.